నేను మళ్ళీ చెప్తున్నా, ఒక హిందూ బిడ్డగా, హిందూ సమాజంలో ఒక సభ్యుడిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి, మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా? మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా? ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి. అన్నా, తమ్మి, అక్క, చెల్లె, ఈ బండి సంజయ్ గారి దుర్మార్గాల వల్ల బాధితులందరూ కూడా హిందూ బిడ్డలే. అది గిరీష్ దారమోని కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. చాలా మందిని కూడా ఘోరాతి ఘోరంగా కొట్టిండ్రు వీళ్ళు. వాళ్ళందరూ కూడా హిందూ బిడ్డలే. చివరికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా చంపాలని దాడి చేసిండ్రు, ఆయన కూడా ఒక హిందూ బిడ్డనే. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. హిందూ ధర్మ రక్షణ కోసం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి రోజు బాకాలు ఊదుకుంటూ మనందరికీ హిందూ ధర్మం గురించి తెలియదన్నట్టుగా, కొత్తగా ఇప్పుడే ఈయన మనకు హిందూ ధర్మం గురించి నేర్పిస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ తన సొంత కొడుకు చేస్తున్న అఘాయిత్యాల పట్ల కళ్ళు మూసుకొని తిరుగుతా ఉన్నాడు బండి సంజయ్ గారు.